యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 6వ రోజు. యేసు ప్రభువు జననం గురించి ధ్యానించుకునే ఈ రోజుల్లో యేసు అనే నామం గురించి మనం ధ్యానించుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యములో యేసు ప్రభువునకు యేసు అని పేరు పెట్టాలి అని దేవదూత సూచించడం జరిగింది. యేసు అనే పేరుకు అర్థం యావే రక్షిస్తాడు. యేసు ప్రభువు ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ పేరు ఇవ్వడం జరిగింది. హీబ్రూ భాషలో ఈ పేరు యెషువా. యెషువా అనగా యావే రక్షిస్తాడు లేదా ఆయన రక్షకుడు. అలా చూస్తే ఆ పేరులోనే రక్షణ ఉన్నది. రక్షణకు నిలయము యేసు నామము. రక్షణకు మారు పేరు యేసయ్య నామము. ఈ నామమును విశ్వాసముతో పలికే వారందరూ రక్షింపబడతారు. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 21వ వాక్యములో మనం ఇలా చదువుతున్నాము, యేసు నామమును బట్టి ప్రార్థించే వారందరూ రక్షింపబడతారు. మరోసారి పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయం 13వ వాక్యములో ఈ విధముగా చెబుతున్నారు, యేసు ప్రభు నామములో ప్రార్థించే వారందరూ రక్షింపబడతారు. యేసయ్య అనే నామము చాలా పవిత్రమైన నామము. యేసయ్య రాకడ గురించి ఎదురు చూసే ఈ రోజుల్లో ఆయన నామమును ధ్యానించుకొని ఆయన నామములో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని అనుభవించే ప్రయత్నం మనం చేయాలి. విశ్వాసముతో ఆ నామం పలికినట్లయితే ఆ రక్షణను మనం పొందగలుగుతాము. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ రోజుల్లో యేసయ్య నామం చాలా గొప్ప నామమని గుర్తించి ఆ నామములో ఉన్నటువంటి స్వస్థతను, విడుదలను, శక్తిని పొందే ప్రయత్నం మనం చేద్దాం. యేసయ్య నామములో స్వస్థతలు జరుగుతాయి. యేసయ్య నామములో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. యేసయ్య నామములో విడుదల జరుగుతుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ మన జీవితంలో కూడా జరగాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని ధారాళంగా దీవించునుగాక.